హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు ఏంలే, ఒక రెండు విషయాలు మాట్లాడాలని కువైట్ గురించి వచ్చాము. కువైట్లో జరుగుతున్న మన ఇండియన్స్కు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఇక్కడి నుంచి గొర్రెలు మేపుతాడామని చెప్పేసి ఇట్లా వచ్చినారు కదా, వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను నేనైతే. మెయిన్ విషయం ఏమంటే, మనం ఇండియా నుంచి ఇక్కడ రావాలంటే వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడేదానికి రావాలా. అందులో ఇక్కడ వచ్చేది మెయిన్ పాయింట్ నెంబర్ 1 విషయము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే వస్తారు. ఎవరు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు, బాగా జరుగుబాటు వాళ్ళు అయితే ఎవరు రారో. ఇక్కడ వచ్చిన తర్వాత కష్టం ఉంటుంది అనేది మనకి ఇంటికాడ కూడా తెలుసు. ఎవరు కూడా ఏమి పుచ్చంబెట్టి అయితే జీతాలు ఎవరో, కష్టం ఉంటుంది అనేది ఇక్కడ తెలుసు అనమాట. రాకముందు అయితే ఇంటి దగ్గర నుంచి అయ్యో మేము పేదోళ్ళం, మేము సాధోళ్ళం, మాకు హెల్ప్ చేయండి, మేము చేసి సంపాదించుకోవాలా, అది ఇది అని ఎన్నెన్నో మాటలు చెప్పేస్తారు. వీటికి వచ్చిన తర్వాత ముందైతే ఎవరు లేరు మా వాళ్ళు అంటారు. వీటికి వచ్చిన తర్వాత నలుగురు, అంత మామగారు వచ్చేస్తారు, బావగారు వచ్చేస్తారు, అత్తగారు, చిన్నమ్మ అందరూ పరిచయం అయిపోతారు. ఓకే, పరిచయం కానీ ఇబ్బంది అయితే ఏంలే. దాంట్లో ఇంకా ఫోన్లు ఎక్కువ. ఈ ఫోన్లలో పొద్దునుకులు ఫోన్లు మాట్లాడుకుంటా అది ఇది అని చెప్పేసి బాగుండే వాళ్ళు కూడా, చేసుకునే వాళ్ళు కూడా, జరదంగే వాళ్ళు మన వాళ్ళు చాలామంది అనమాట, నేర్పించేవాళ్ళు. ఆ విధంగా చేసుకుంటా మళ్ళా ఇజా తీసినాడు, నన్ను మోసం చేసినాడు, నాకు అది చేసినాడు, ఇది చేసినాడు అని చెప్పేసి లేనిపోని మాటలన్నీ వాడి మీద వస్తారు. మీరు విజా తీసుకొని మీరు ఇక్కడ వస్తా అంటారు, సంపాదించుకుంటే మీకే ఇస్తారు కదా, విజా తీసిన ఇవ్వరు కదా. ఒకవేళ వాళ్ళు మీకు విజా తీసిన ఏదో 10-20 వాళ్ళు తింటారనుకో, తిన్నా కానీ రేపు రోజు మీరు వచ్చి సంపాదించుకుంటే ఎవరికి ఏరు కదా, మీరే సంపాదించుకుంటారు కదా. ఇక్కడ వచ్చి మనం ఇంట్లో పని చేస్తా అంటే ఏదో సమయాల్లో కొంచెం ఏదో మంచి చెడ్డ కోపంగా వచ్చినప్పుడు అరుచుకుని ఏదో జరుగుతూ ఉంటాయి సంథింగ్, అవన్నీ అడ్జస్ట్ చేసుకొని పోతేనే మనం పని చేయగలం కువైట్లో. లేదు, నన్ను ఎవరు అరచకూడదు, తిట్టకూడదు, పెట్టకూడదు అనుకుంటే రాకూడదు, ఇండ్లకానే ఉండాలి మనం. ఓకేనా? ఇది ఇటుక అయిపోయి ఇంకా నిన్న జాకూర్ నుంచి వచ్చినాడు చూడు, శివ అని, వాడు చెప్పేటివైతే నోరు తెరిచి అబద్ధాలే, ఒక్కటి కూడా నిజంలే. వచ్చినాడు, వచ్చి నెల అయింది, నెల కూడా అయిందో కాలేదు, మరి ఎడారిలో ఉండవు. ఓకే, నీకేం కష్టమే, ఎందుకు కష్టం అంటే కొత్తగా వచ్చినావు, ఆ క్లైమేట్ నీకు పడతాదో పట్టదో, ఎండలు కొంచెం ఎక్కువే ఉన్నాయి, కష్టపడతాను. కానీ నువ్వు ఇంటికాటి నుంచి కూడా గొర్రెలు కాటికని ఇటుకు వచ్చినావు కదా, నువ్వేమి ఆఫీసర్ పని చేసేదానికి రాలా కదా. వచ్చినావు, ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఎవడో నీకు పిలుచుకొచ్చేదానికి అక్కడికి వచ్చినాదని చెప్పేసి నువ్వు వీడియో తీసి పెట్టేసి లేనిపోని మాటలని చెప్పేసి 2.5 కిలోమీటర్ నీళ్ళు మోసుకొచ్చి నువ్వు చెట్లకు పోస్తుంటే ఎవడి అన్నం మీద నువ్వు చెప్పనన్నా చెప్తాను, నమ్మోళ్ళు కూడా ఏ విధంగా నమ్మాలబ్బా. చూడండి బ్రదర్స్, మీరు ఇళ్ళక అండోళ్ళు, అతను చెప్పినవన్నీ అవాస్తవాలే, ఒక్కటి కూడా నిజం లేదు వీటిల్లో. ఇంత తేళ్ళు వస్తాయి, పాములు కాళ్ళింటి వస్తాయి, ఎక్కుతాండాయి, పోతాండాయి, చేస్తాండాయి అనే మాటలు. రెండోది, వాళ్ళు తినేసిన ఎముకలు పెడతారా, ఎముకలు మనం తినాలనేది, అవన్నీ తప్పు కాదంటే. ఇక్కడ వీళ్ళకు ఉండే ముస్లిమ్స్కి ఉండే ఐక్యత ఏమంటే, పెద్ద పెద్ద ముదిర్లు కానీ ఇక్కడ అన్నం తినేటప్పుడు అందరూ కలిసి ఒకటే ప్లేట్లో తింటారు. తిన్న తర్వాత వాళ్ళు లేస్తానే నెక్స్ట్ ఇంకా ఖాళీగా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు కూర్చొని వాళ్ళు తింటారు. మనమైనా తినాల్సిందే, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఎవరు కూడా అదే విధంగా తింటారనమాట ఇక్కడ. అది వీళ్ళ ఆచారం అంతవరకే. ఎవరు కూడా తినేసి ఎముకలు వేసింది, ఆ ఎముకలు తిను నువ్వు అని ఏమనరాడా. ఎముకలుగా ఉండేది పక్కన ఉంటే మిగతా మిగిలిండేది తిను అంటారు, తినాలి అంతవరకే. వాళ్ళే కాదు, మనం కూడా తింటా అంటాం ఆ మాదిరిగా. దానికి పట్టుకొని ఈ సుమన్ టీవీ ఒకటి ఉండదు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నారేమో కానీ వాళ్ళకి ఏం తెలుసు నన్ను ఇక్కడ గురించి. లేనిపోనివన్నీ వాడిని గుచ్చి 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 వాడిని అడుగుతున్నారు. సరేనైనా ఈ పొద్దు వాడి ఈ విధంగా నష్టపోయి ఇంటికి వచ్చేసినాడు అతను శివ. మీరేమన్నా అతనికి ఏదో అప్పులు ఉన్నాయని మీరు కడతారా? మీ ఇమేజ్ కోసమే, మీ ఛానల్ ఎంకరేజ్ కోసమే లేనిపోయినవన్నీ గుచ్చి గుచ్చి చెప్పించుకొని అది స్టూడియోలో కూర్చొని సకల మర్యాదలు చేసి వారికి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా అన్నీ అవాస్తవాలు. మీరు ఛానల్ వాళ్ళు కూడా ఏదన్నా వాస్తవం ఉంటే వాస్తవం చెప్పి ప్రజలకు చెప్పండి, కానీ ఊరికే అవాస్తవాలన్నీ ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి బతుకుండే వాళ్ళకి ఇంకా మనోభావాలు దెబ్బతినేడిగా భయభ్రాంతులు చేసి చేయొద్దండి. ఎంతోమంది వీళ్ళ వల్ల కువైట్ వాళ్ళ వల్ల 100 మంది 1,00,000 మంది బతుకొని వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళంతా హ్యాపీగా ఇదో ఇండ్ల కాడ ఉండారు. ఇతను కష్టపడి పనిచేసేదానికైతే కువైట్కి రాలేదు శివ అని అతను. ఏమో ఇటుకు వచ్చి ఆడు ఉంటుంది ఊరోళ్ళు దెంగోనివి మనం తీర్చేస్తాంలేని వచ్చినాడు. నాయన, నువ్వు వచ్చినది గొర్రెల కాడికని నీకు తెలిసి కూడా
నువ్వు వీటికి వచ్చి లేనిపోయినవన్నీ ఇది చెప్పినావు. కష్టపడితేనే డబ్బు వచ్చేది, ఊరికేం డబ్బు రాదు. ఇప్పుడు చూసురా, మన అక్క చెల్లెమ్మలు పనిచేసేదానికి ఇక్కడ వచ్చినారో ఇళ్ళల్లోనే పొద్దున 6 గంటలకు నిద్ర లేస్తే రాత్రి 9-10 వరకు పని చేస్తూనే ఉంటారు పాపం. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు. కష్టపడి నెలనా పొద్దు 20,000 30,000 జీతం వచ్చాక హ్యాపీగా డబ్బు చూసి సంతోషపడుకొని నా కూతురికి ఇంత, నా కొడుకు ఇంత అని చెప్పి పంపించుకుంటా, భర్తతో మాట్లాడుకుంటా వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళు ఎంత కష్టపడతానే బయట చెప్పరన్నమాట. ఇంటికాడ ఫ్యామిలీనే చూసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా చేసుకొని కష్టపడుకుంటా అంటే నువ్వు వచ్చి 10 రోజులు ఎక్కడ కూర్చోకుండా గబ్బు లేపేసి వెళ్ళిపోతాయి. ఒకవేళ నువ్వు మామూలుగా ఇంటికి వాళ్ళనే కానీ వానికి అడిగినా పంపించలేదంటే ఎంబెస్కి నేరుగా వచ్చేసింది కదా. ఇప్పుడు పోయినావు, లాస్ అయింది నువ్వే కదా. 5-6 లక్షలు అప్పులను ఉండవు, ఏ విధంగా నువ్వు సంపాదించి కడతావు? అదే నువ్వు వీటికి వచ్చి ఏదో ఈ 4 నెలలు 5 నెలలు సంవత్సరం కష్టపడుకుంటే నీ పెళ్ళాం బిడ్డలు బాగుందిరో, నువ్వు 4 రూపాయలు సంపాదించుకొని పోయింది కదా. సరే, నువ్వు పోయాడు, ఏదో పోయినావు, నువ్వు చేయలే. ఇంకా ఖత్తర్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి, అదే సౌదీలో ఉన్నానని ఫోన్ చేసింటే లైవ్ మాట్లాడుతున్నాడు ఈ సుమన్ టీవీ అతనైతే. అబ్బా నాయన, ఆ పిల్లోనికి ఆడ కష్టం ఉందో లేదో కానీ మీ ఛానల్కి ఫోన్ చేసి మీరు మాట్లాడుతుంటే మీరే వాడిని ఇంకా దడ పుట్టించేస్తా అన్నారు. ఆ విధంగా మీరు క్వశ్చన్లు అడుగుతూ అన్నారు. ఒక ఆమె మాట్లాడుతుంది, మహాతల్లి ఆ సుమన్ టీవీలో నువ్వు చెప్పామో రక్తం గడ్డలు కక్కుతున్నాడంట. ఏమో అక్కడ పోయి చూసిన దాని మాదిరిగా. ఎందుకు ఇంత ఫేక్ మాటలన్నీ మాట్లాడి ఫేక్ న్యూస్లు పెట్టి బాగుండే మనుషుల మనోభావాలు దెబ్బతిని ఏదో భేద సాదా పోయి బతుకుంటున్నారు. దేశం కానీ దేశం, మన దేశంలో ఏదో బతుకుదిరు లేదని బయటికి పోయి బతుకుంటున్నారు. ఎందుకు వాళ్ళందరినీ భయభాంతులు చేస్తారు మీరు, మీ న్యూస్ ఇంప్లిమెంట్ చేసుకునే దానికోసం. అతనైతే యోగేంద్ర అనే అబ్బాయి పోయి 10 రోజులు కూడా కాలేంగా. అతని దగ్గర ఆల్రెడీగా 4 పని చేస్తూ ఉన్నారు కూడా. ఆ 4 మరి 100 ఏళ్ళ సంవత్సరాలు 5-6 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? వాళ్ళు మనుషులే కదా మన మాదిరిగా. నువ్వు కొత్తగా వినావునైనా 10 రోజులు ఏదో నీకు 1-2 నెలలు కష్టంగా అనిపిస్తుంది, వాళ్ళ మాటలు నీకు అర్థం కాదు కాబట్టి ఏదో నువ్వు ఓర్చుకొని చేసుకోవాలా. లేదు నువ్వు చేసుకోలేదంటే ఏదో నీ రూట్ బట్టి మన ఎంబెస్సీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సంప్రదించేసి ఇంటికి వచ్చేది ఏదైనా చేసుకోవాలి. కానీ నువ్వు డైరెక్ట్ సుమన్ టీవీకి ఫోన్ కొట్టడము, నాకు ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది చెప్పడము వాళ్ళు కాపాడతారు. కాదంటే నువ్వే ఇంటికి వెళ్ళిపోతావు అనుకో, నేను పెట్టుకోరనుకో, పోతే నువ్వు వచ్చింది పోయిందంతా నువ్వే లాస్ అయిపోయేది. ఇక్కడ ఎవరు రావాలన్నా, గల్ఫ్ దేశాలకు ఎవరు రావాలన్నా కష్టం ఉంటుంది. నేను కష్టపడి డబ్బు సంపాదించాలా అనే వాళ్ళు అయితేనే రాండి, అంతేగాని ఊరికేనైతే ఎవరికి డబ్బు రాదు. ఊరికేనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి డబ్బు రాదు. కష్టం ఉంటుంది. మనం వాళ్ళ ఇంటికి వచ్చేది జీతానికి వస్తాను. మనం ఏం చదువుకొని ఆఫీసర్ పని చేయడం రావడంలే. జీతానికి వచ్చినప్పుడు మనం జీతగాళ్ళతో సమానం. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాల్సిందే, ఏ ఒకటి తప్పించుకునేదానికిలే. చేయాలా, నెల ఏళ్ళక మనం జీతం తీసుకోవాలా, ఇంటికి పంపుకొని మన ఫ్యామిలీని మనం సాక్కోవాలి, అంతవరకే. ఆ విధంగా అయితేనే ఇక్కడ రాండి, అంతేగాని ఏమో వాళ్ళు వినారు వీళ్ళు వచ్చినారు బా వాళ్ళు చైన్లు వేసుకొచ్చినారు, వాళ్ళు మెడలు వేసుకొచ్చినారు, మనం ఏమో తోసుకొచ్చేస్తామనే ఉద్దేశంతో రాద్దండి. కష్టం నష్టం వచ్చినా కష్టపడి సంపాదించి మనము కూడా నలుగురు మాదిరి 4 రూపాయలు సంపాదించుకొని మగవాని మాదిరి ఇంటికి వాళ్ళనుకుని ధైర్యం చేసే వాళ్ళు అయితేనే రావండి, లేకపోతే రావద్దండి ఇక్కడ. ఇది మాత్రం గల్ఫ్లో వాస్తవం నేను చెప్పేది. ఓకే. ఇంకా రెండో విషయం ఏమంటే, ఈ మధ్య మా అబ్బాయి ఒక పని మనిషిని పిలిపించినాడు. ఆమె ఏమంటే మెయిన్ రోడ్లో బొంకు పెట్టుకొని టీ అమ్ముకుంటా ఉంటుంది. పూటకు టీ జరిగితే తినాలా, లేకపోతే లేదనమాట. ఆ టీ అమ్ముకుంటే కాటికి మా అబ్బాయి టైం ఎట్లుందో పోతాను ఏదో టీ తాగుదామని అడిగి ఆ బొంకు కాడ కూర్చొని టీ తాగుతా అంటే ఏదో మాట మీద ఇట్లా కువైట్లో ఉన్నామంటే సరేలేని చెప్పి ఏదో కియ్యమరన్నా నన్ను కూడా కువైట్ ఇది నేను కూడా వచ్చి సంపాదించుకోవాలని, నాకు దిక్కు లేరు ముక్కు లేరు, చూడు నా పరిస్థితి అయిపోయిందని వాడి ముందు కాళ్ళ మీద పడి ఏడ్చిందంట. ఏడుస్తానే ఆ అబ్బాయి ఇటుకు వచ్చి ఏదో పాపం బీదరాలు బతుకుంటుంది అని చెప్పి వీసా తీసినాడు, పిలిపించి 5 నెలలు పని చేసింది. 5 నెలలు పని చేస్తే 5 నెలలు కూడా నెలకు 120 లెక్కన వచ్చి స్టార్టింగ్లోనే 120 దినాల్లో లెక్కన 5 నెలలకు వచ్చి దాదాపు ఆమె 650 దినాల డబ్బులు, మళ్ళీ రంజాన్లో ఆయనకు గిఫ్ట్గా కూడా 60-70 కేడీలు ఇచ్చినారు. అంతే టోటల్ మన డబ్బు 1,70,80,000 1,70,000 దాకా సంపాదించుకుంటానే యాడుంటుంది ఆయన బాగా తిరగమరిగిండేది. ఎంజాయ్గా రోడ్ల కాడ తిరగమరిగి వీటికి వచ్చి పని చేయాలని చేస్తుందా?
5 నెలల నుండి 5వ నెల జీతం తీసుకొని ఎంబైసీ చెక్కేసింది. ఎంబైసీ చెక్కేసి నేను ఇంటికి వాళ్ళ అంతే. ఇంకా వాళ్ళు ఏం ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు, నేను ఇంటికి వాళ్ళు నాకు అది నచ్చింది ఇది నచ్చింది అని చెప్పేసింది. ఆమెమేమో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ 5 నెలల లోపల వాడు కోయటోడు ఏదో 400 ఏమో లెక్క ఇచ్చినంట ఇతనికి పిలిపించిన దానికి. ఇంకా మనిషి రావాలన్నా కానీ ఖర్చు అవుతుంది కదా, ఒక 80-90 వేలు అయితే అవుతుంది కదా. పోతే ఏదో దాంట్లో వీళ్ళకి కూడా ఏదో ఇంత అంత 50, 100, 10,000, 20,000 మిగిలింటుంది కాదనలా చేసుకుంటాడు. వచ్చింది ఇప్పుడు వాడే వచ్చి ఏం చేసినాడు, నీ మనిషి వచ్చింది నువ్వు వెళ్ళిపోయింది నాకు సంబంధం లేదు, నువ్వు లెక్క కట్టు, నువ్వు 1 దగ్గర 500 లెక్క కట్టించుకుని, లేదంటే నేను కేసు పెడతా అని చెప్పి కేసు పెట్టేసి వాడిని బెదిరించి 1 దగ్గర 500 లెక్క తీసుకుంది. ఇంతలో మాత్రాన నువ్వు రావడం ఎందుకమ్మా, నువ్వు పోవడం ఎందుకు, 7 ఉండవాళ్ళని ఊరికే గబ్బు చేయడం ఎందుకు చెప్పు. నీకేమన్నా ఒకవేళ ఇక్కడ కొడతా అంటే ఓకే ప్రాబ్లం అని చెప్పచ్చు, తిడతా అంటే ప్రాబ్లం చెప్పచ్చు, తిండి లేకుంటే ప్రాబ్లం చెప్పచ్చు. నీకు తిండి ఇచ్చిరి, నీకు అన్నీ హ్యాపీగా పని బాగుంది, అన్నీ బాగున్నాయి, జీతం బాగుంది, అన్నీ బాగున్నాయి. నువ్వేమో ఉత్త చేతలతో వచ్చినావు, 1,70,000 ఏమో సంపాదించుకొని వెళ్ళిపోయినావు. చూడు ఈ వీడియో నువ్వు కూడా చూస్తావు, నాకు తెలుసు. విను బాగా మేము చెప్పే మాటలు. నువ్వు చేసిన తప్ప కాదనేది నీకే అర్థమవుతుంది. నువ్వేమో సంపాదించుకుంటూ నీ బాటికి నువ్వు వెళ్ళిపోతివే, ఈ నెత్తినేమో పాపం 500 నెత్తిని పెట్టేసివే. అది విషయం బ్రదర్. ఎవరన్నా కానీ గల్ఫ్ దేశాలకు రావాలంటే ఇక్కడైతే కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఎవరికి ఉండదు. కష్టం ఉంటుంది, ఆ కష్టపడితే ఫలితమే ఉంటుంది. కష్టం ఉంటుంది, కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి అన్నీ ఆలోచించుకొని ముందు వచ్చేటప్పుడే అన్నీ మీరు ఆలోచించుకొని ఇక్కడ రాండి. ఏడేమి కూర్చోబెట్టి ఏసీలో కూర్చోబెట్టి జీతం 2 నెలలు వచ్చేళ్ళక ఎంత కష్టపడితే అంత ఫైదా ఉంటుంది. అటువంటి వాళ్ళు అయితేనే ఇక్కడ రాండి, లేకపోతే రావద్దండి. వచ్చే వీటికి వచ్చి ఊరికే ఇక్కడ పిలిపించిన వాళ్ళనో ఇబ్బంది పెట్టడమో, మీరు ఇళ్ళ కాడ పాపం ఏం తెలియని వాళ్ళు ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళనో ఇబ్బంది పెట్టడమో. అందులో ఈ ఇబ్బందులకంతా మన ఈ సుమన్ టీవీ రెడీగా ఉంటుంది కెమెరా పట్టుకొని, వచ్చేసినా మీ సుమన్ టీవీ ఆనుకుండేసింది, మమ్మల్ని ఆదుకుండేసింది అని. ఏంది వాళ్ళ ఇమేజ్ పెంచుకునేదానికి ఆదుకుండేస్తారు. మీరు ఇంటికి పోతే చుక్కలు చూపిస్తారు మీకు. ఇది వాస్తవం. ఓకే బాయ్. మేమైతే ఏం పొరపాటు మాట్లాడాలో పొరపాటు మాట్లాడింటే మేము మాట్లాడింది ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. వాస్తవాలు వాస్తవంగా ఇక్కడ జరిగేటివి మీకు చెప్పినాము. ఇది 100% కరెక్ట్. మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోలు మేము ముందుకు తెస్తుంటాం.